చూద్దాం. 28, 29 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 11, 28, 29. ప్రయాసపడి భారములు మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు మరి ఎందుకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరమే కాదండి, రాబోయే సంవత్సరాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. బాధలు, ఇబ్బందులు, శ్రమలు ఖచ్చితంగానండి. దేవుడి సహాయం లేకుండా జీవించడం అనేది ఈ లోకంలోనే చాలా కష్టమండి. అటువంటి పరిస్థితులు ఉన్న రోజులేనండి. వాతావరణం కాదు, అన్నీ మారిపోయినాయి. మనుషుల స్వభావాలు కూడా మారిపోయినాయి, అలాగే వాతావరణం కూడా మారిపోయింది. సమస్తం కూడా అంతానండి. ఏది అనుకూలంగా అనేది ఎక్కడ ఏమి లేదు. అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ప్రయాసలు పడి భారములు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతిని కలగజేతుమని. ఎక్కడ రావాలి అమ్మా? అక్కడికి వచ్చి ఏం చేయమన్నారు ఆయన? ఆ సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేయమన్నారండి అమ్మా? జీవించే విధానం నేర్చుకోవాలండి. ఇంక దేవుని యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకునుడి అంటే ఈ లోకంలో మనం జీవించే విధానం అండి. ఎన్ని రోజులు మనం ఎలా జీవించామో, ఏ విధంగా జీవించామో, ఏ బాధలు అనుభవించామో, ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన నూతన జీవితాన్ని ఆరంభించాలండి. ఎందుకంటే ఇక ప్రభు మాట ఆలకించి నూతనంగా మనం ఒక కొత్త జీవితాన్ని ఆరంభించేవారు మేము ఉండాలండి. ఆరంభిస్తేనే అప్పుడే మనం నూతన పరచబడతాయండి. అందుకు ప్రభు పిలుపుని ఏం చేయాలి? మనం ఖచ్చితంగా మనం ఆయన మాటకు లోబడ్డాం అనుకోండి, జీవితాలు మారుతాయండి. ఎందుకు ప్రభు ఇలా పిలిచారు? ఎందుకంటే ప్రయాసలు పడి భారములు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. మరి ఈ లోకంలో విశ్రాంతి అనేది ఉంటుందండి అమ్మా? ఇక్కడ సత్యాన్ని మీరు గమనించుకోవాలి. పాపం అనేది లోకంలో ప్రవేశించిన తర్వాత మనిషికి విశ్రాంతి అనేది లేదండి. పాప ఫలితం ఖచ్చితంగా అనుభవించవలసిందే. అది రక్షించబడిన వారైనా రక్షించబడని వారైనా ఎవరైనా సరే ఈ లోకంలో మనం జరిగించిన ప్రతి క్రియకి కూడాను ప్రతిఫలం అనేది అనుభవించక తప్పదండి. అది ఎంతటి వారికైనా సరే ఖచ్చితంగాను ఆ ప్రతిఫలాలు అనేది మనం ఖచ్చితంగా అనుభవించవలసిందేనండి. ఈ లోకంలో మనం జీవించుకుంటే ప్రతి ఒక్క జీవితం చూడండి. ఎందుకంటే ఎంతో మందిని పలకరిస్తూ ఉంటాం మనం, అమ్మ బాగున్నారా అని. ఏదో మాట వరుసగా బాగున్నామయ్యా అంటారు. ఆ తర్వాత చూడండి ఏం బాగుందండి అమ్మా? కాళ్ళు నొప్పుల నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి, ఈ శరీరానికి ఎన్ని బాధలు ఉండాలో అన్ని బాధల గురించి చెప్పుకుంటూ వస్తామండి. అంతేకాదండి, కుటుంబంలో కూడా శాంతి సమాధానం లేని పరిస్థితులు ఎన్నో రకాలుగా. ఇటు శరీరానికి సమాధానం లేదు, అలాగనే కుటుంబంలో జీవితానికి సమాధానం లేని పరిస్థితులండి. ఎందుకంటే మన ముందున్న పిల్లలను చూడండి, పిల్లల భవిష్యత్తు కూడా సరే వాళ్ళ భవిష్యత్తుల్లో కూడాను ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు ఏమైపోతారని బాధలు వస్తాయి. వాళ్ళ స్థితులు చూసి కూడా మరి దిగులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకం దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయిందండి. మరి ఆ బాధలు పోతాయా?
బాధలు పోవండి. ఖచ్చితంగాను వాడు దాటుకుని వెళ్ళాలంటే మనకి సహాయం చేసేవారు ఖచ్చితంగా మనకి ఒకరు కావాలండి. ఎంతటి వారికైనా సరే దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలోనూ ఒక్క క్షణం కూడా సమాధానం అనేది మనకు దొరకదండి. ఆ సమాధానం రావాలంటే మనం ఎందులో దాటి ముందుకు వెళ్ళాలంటే దేవుని సహాయం అనేది ఖచ్చితంగా మనకి రావాల్సి వస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడమ్మా. అప్పుడు 33వ వచనం. 28 మత్తయి కదా, యోహానమ్మ 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అమ్మా, ఉందా లేదా? ఉందయ్యా. అయినను ధైర్యము తెచ్చుకునుడి. ఎందుకు ఆ మాట అన్నారు? దేవుడు ఎక్కడ మొట్టమొదటి వ్యాధులు కలగజేయలేదండి, తెగుళ్ళు కలగజేయలేదండి, రోగాలు కలగజేయలేదండి, ఈ కష్టాలు కలగజేయలేదండి. ఇవన్నీ ఎందువల్ల వచ్చినాయి? దేవునికి మనం వ్యతిరేకించి ఎప్పుడైతే దేవుని మాట ఉల్లంఘించామో, దేవుని మాటను పక్కన పెట్టేసామో, ఇవన్నీ కూడా లోకంలో ప్రవహించినాయి. ఆ శ్రమలు అనుభవించక తప్పదు. మన ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడాను ఎంతటి వారికైనా సరే ఆ శ్రమలు అనుభవించక తప్పదండి. ఎందుకంటే అయిన ధైర్యం తెచ్చుకోనడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నేనంటే ప్రభువే లోకాన్ని జయించి వీటిలోంచి ఆయన ముందుకు వెళ్ళారండి. మనం కూడా లోకాన్ని జయించాలండి. అదే నేత్రాశ, శరీరాశ, దేవుడు నమ్మకం అండి. లోక కష్టాలని దేంట్లోంచి వస్తాయి? ఈ లోకంలో కష్టాలు దేంట్లోంచి వస్తాయండి? నేత్రాశ, శరీరాశ, దేవుడు. ఈ శరీరానికి ఎన్నెన్నో కావాలనుకుంటాం. అలాగే ఈ కళ్ళు చూసినవన్నీ అన్నీ కావాలనుకుంటాం. అదే లేనిది కూడా మనం ఉన్నదని ఊహించుకుని దానికి ఆ స్థితిని బయట కనపరచడానికి అప్పులుపాలయ్యి కనుక జీవితాన్ని నరకం పాలు చేసుకుంటామండి. ఆ స్థితి దేవుడు ఇచ్చే వరకు చూడమండి. అదే దేవుడు నమ్మకం అండి. అంటే అది దేవుడు ఇస్తే ఎంతో మన ఏ స్థితిలో కానీ వెళ్ళొచ్చు. కానీ ఆ స్థితిలో మనకు రాక మునిపే ఆ స్థితి కోసం మనం ఏం చేస్తాం? ఏమో ఆలోచన లేకుండా మనం పనులు చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అదే మనకి నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు వచ్చేసరికి అది దేవుడి నమ్మకం వల్ల వచ్చేదండి. అది దానివల్ల మనకు పడే శ్రమలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల వస్తాయి? ఇవన్నీ బాధల్లో ఉన్న మనల్ని ప్రభు పిలుస్తున్నారండి. ప్రయాసలు పడి భారాల మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. అంతేగాని ఈ శ్రమలు తీసేస్తానని అక్కడ లేదండి. శ్రమలు ఉంటాయి. నమ్ముకున్న వాళ్ళకు ఉంటే, నమ్ముకోని వారు కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ భూమి మీద పాపలోకంలో మనం ఉన్నాం కాబట్టి అందులో ఖచ్చితంగా మనం ఆ ఫలితాలు అనుభవించక తప్పదు. కానీ ఆ ఫలితాలలో మనకు అంటే ఆ శ్రమలలోనే మనకు విశ్రాంతి రావాలంటే దేవుని సహాయం అనేది మనకు కావాలి. అందుకే నా శాంతిని, సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాకుండా నా శాంతిని మీకు ఇస్తున్నాను. కానీ ఈ లోకంలో ఏమున్నాయన్నారు ఆయన? అందుకే ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, దేవుళ్ళలోకి వస్తే శ్రమలు పోతాయి అనుకోవచ్చు. శ్రమలు దాటుకునే శక్తి, బలము దేవుడిలో మనం పొందుకుంటామండి. కానీ అవి రాకుండా ఆగిపోతాయని కాదండి. అందుకే మన ఆలోచన తీరు కూడా మారాలి. ఈ లోకంలో మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని సహాయం మనకు కావాలి. మనం ఆయనతో కలిసి ప్రయాణం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళేవారు దేవుని సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళకూడదండి. అందుకని చిన్న సందర్భం, చిన్న మాట చూడండి.
ఆనాడు మోసే ఈ ప్రజలను తీసుకెళ్తానికి ముందుకెళ్తున్నప్పుడు మోసే దేవుని పిలిచిన పిలుపు విని 40 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కటిక ఉపవాసం ఉండి దేవుని ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలందరూ కూడా దేవుని వ్యతిరేకమైన పని చేసి దేవునికి ఉగ్రతకి లోని ఇక్కడికే దేవుడు ఏమన్నాడు, నేను వస్తే మీరు నిర్మూలం అయిపోతారు కాబట్టి నేను ఇక మీతో రాను, మీరే లేచి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు ఆ మాట అన్నప్పుడు అప్పుడు మోసే ఏమన్నారు, అయ్యా నువ్వు లేకుండా మాత్రం మేము ఒక్క అడుగు కూడా మేము వెయ్యము, నువ్వు వస్తేనే మేము వెళ్తాం. ఎందుకంటే దేవుని సహాయం లేకపోతే ఈ లోకంలో మనం ముందుకు వెళ్తాం అనేది చాలా అసాధ్యమండి. ఇక్కడ మనం దేవుని సహాయం తీసుకోవాలి. దేవుని సహాయం తీసుకుంటేనే ఈ లోకంలో మనం శ్రమలు దాటి వెళ్ళేవారు ఎన్నో ఎర్ర సముద్రాలు వస్తాయి, మారా నీళ్ళు వస్తాయి, కఠినమైన స్థితిలోకి వెళ్ళిపోతామండి, నీళ్ళు చుక్కలు దొరకవు, అది ఆదరణ ఉండదు. ఎన్ని దాటాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి మనకి? అప్పుడే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారండి, నా సన్నిధినే మీకు తోడుగా అనుగ్రహిస్తున్నాను. ఆ వాగ్దానాన్ని బట్టి యేసే పిలుస్తున్నారండి. ప్రయాసలు పడి భారాలు మోస్తున్న అమర్త జనులారా నా యొద్దకి రండి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. ఒకసారి ఆదికాండం 3:17 చదువు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఒక నిమిషం ఇంత ఈ ఆదాము మా దేవుని మాట వినలేదండి. అంటే ఈ ఆదాము భార్య మాట విన్నాడు, దేవుడి మాట విన్నాడు. భార్య మాట. అదే కానీ దేవుడు ముందుగా మాట్లాడారు కదండి. ఈ ఒక్క ఆజ్ఞ ఇస్తున్నాను, ఈ ఆజ్ఞకు లోబడు, ఇవన్నీ కావాల్సి అన్నీ కూడా నీకు అన్ని తీసుకో, వీటి ద్వారా జీవించు, ఈ ఒకటి మాత్రం వద్దు నీకు అని చెప్పి మీకు దేవుడే చెప్పారు. కానీ ఇక్కడ దేవుని మాటను తీసి ఎక్కడ పెట్టారు ఆయన? ఎప్పుడైతే దేవుడి మాటను తీసి పక్కన పెట్టాడో కోరి తెచ్చుకున్నాడండి కష్టాలు. ఇంకా ముంచదమ్మా, నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటువు కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆ నేల మీద ఉన్నాం కదండి. మరి శపించబడిన చోట ఉన్నప్పుడు మన శాంతి సమాధానం ఎలాగొస్తుంది? అందుకే ప్రయాసలండి. ఇంకా ముంచదమ్మా, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు, అది ముళ్ళ తుప్పలను గచ్చ పోదలను నీకు మొలిపించును, పొలములోని పంటను తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారమును తిందువు. మరి అంత ఆయన శ్రమపడి ఆ రోజులు ఎంతో ప్రేమతోనూ మట్టి తీసి బొమ్మని చేసి బొమ్మకు జీవాయునిచ్చి అంటే మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవటానికండి అంత అలాగా చేసి తానే జీవాయు ఊది ఆ సమయంలో ఆయన ఏమన్నారు? ఆయన మన పోలిక చొప్పున మన స్వభావంలోనే ఈ నరుణ్ణి అన్నీ చేసిన దేవుడు మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతానుక కాదండి. కేవలం మనం చేసిన చిన్న పొరపాటు, ఆ చిన్న పొరపాటు కాదండి,
ఎందుకంటే సృష్టికర్త చెప్పిన మాటని కాదని మన సొంత నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెట్టామో అప్పుడే మన జీవితంలోకి ఏమొచ్చింది? పాపం అనే శ్రమ అప్పుడే వచ్చిందండి. ఏలయనగా ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి. నేల నుండే నీవు తీయబడుతువి, నీవు మన్నే కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పి తిరిగి మన్నే పోదు. ప్రభు ఏం చెప్తున్నారైనా? నువ్వు మట్టిలోంచి వచ్చావు అని గుర్తు చేస్తున్నారు. ఇంకా మనం ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలోంచి వచ్చాం కాబట్టి అటువంటి ఆలోచనలు అంటే దేవుని విరుద్ధమైన ఆలోచనలు. అందుకే ప్రభు పిలుస్తున్నారండి. ప్రయాసలు పడి భారాలు మోస్తున్న సమస్త జనుల భారం. ఏ భారం అది? పాప భారం అండి. అంటే దేవుని విరుద్ధమైన ఆలోచనలో వచ్చిన భారాలండి. ఆ భారం ఎంతవరకు ఉన్నది? ఈ భూమి ఉన్నంత వరకు. అందులో ఉండి మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుని సహాయం కోసం ప్రయాసలు పడుతూ చూడండి, వారి ములుగులు విని దేవుడు దాన్ని నిర్ణయించుకున్నారండి. అందుకే ప్రయాసలు ఎవరైతే పడుతున్నారో, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చారండి. మరి ఈ ప్రయాసం ఉన్నప్పుడు అదే విధంగా ప్రసంగి గ్రంథంలో కూడా చూడము 2వ అధ్యాయంలో 22, 23 వస్తున్నారు. 22, 23. సూర్యుని కింద నరునికి అమ్మా ప్రయాసమంతటికి వారి తలపెట్టు కార్యములు అన్నిటి చేతను ఇంక వానికి ఏం దొరుకుతుందమ్మా? అమ్మా ఈ 2025 సంవత్సరంలో మనం మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ మనకు వచ్చే ప్రతిఫలాలు ఒకసారి చూడండి. అందులోను మన మేలులు వచ్చి ఎన్ని ఉన్నాయి, నష్టం వచ్చి ఎన్ని ఉన్నాయి. ఇంకా ఈ సూర్యుని కింద జరిగే ప్రతి పనిని ఒకసారి తిరిగే చూసుకుంటే ఆ పనిలో మనకి ఏమొస్తున్నాయి? ఇంకా ముందు చదువమ్మా. వాని దినములన్నీ వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు రాత్రి అందైనను వాని మనసుకు నెమ్మది దొరకని. ఎందుకు నెమ్మది అంటే రాత్రి ఎందుకు పడుకున్న విశ్రాంతి కోసం అండి, హాయిగా నిద్రపోవటానికి. కానీ ఆ నిద్రపోయే సమయంలో కూడా మనకి అక్కడ నిద్ర పట్టిన రోజులే కదండి. ఎన్ని గుర్తు చేస్తున్నారండి. అంటే రాబోయే సంవత్సరంలో ఈ రకంగా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే ముందు మనం ఎక్కడ జాగ్రత్త పడాలో అవన్నీ కూడా మనం చూసి తెలుసుకుని ముందుకు వెళ్ళేవారనే ఉండాలండి. అందుకే ఆయన పిలుస్తున్నారు. మనం ఎక్కడ నేర్చుకోవాలి? దేవుని సన్నిధానంలో. నా యొద్ద నేర్చుకునుడి అని స్పష్టంగా కింద వాక్యంలో చదువుకున్నామండి. దేవుని యొద్ద జీవించే విధానాలు దేవుని యొద్ద నేర్చుకోవాలి. ఈ లోకంలో నేర్చుకున్నాం అనుకోండి ఇదే విధమైన కష్టాలు వస్తాయి. అదే దేవుని యొద్ద నేర్చుకుంటే ఆయన నడిపిస్తారు. నా కాడి సులువు, మీ కాడి బరువు. హల్లెలూయా. అందుకే దేవుని పిలుపుని మాటని ఎప్పుడైతే మనం ఒక క్రమంగా తీసుకుంటామో అప్పుడే మన జీవిత విధానాలు మారుతాయి. ఈ లోకంలో మన కష్టాలు అన్ని ఇదే రీతిగా ఉంటాయండి. అందుకే మనిషికి ఏం కావాలి? సమాధానం కావాలి. ఆ సమాధానంలో లేని పరిస్థితుల్లోనే ఇక ప్రయాసలు పడుతున్నారండి. ఇంకా మనం తెలుసుకోవాలంటే కీర్తనల 38వ కీర్తన 4 నుంచి 11 వరకు చదువు. నా దోషములు ఇంకే మనం చేసినవి ఎక్కడికి వెళ్తున్నాయండి అమ్మా? ఒకసారి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం చదువుకోండి. ఒకసారి చదువుకోండి. ఆయన భుజం మీద ఏముంటుందో కనపడుతుంది అమ్మా. అందుకే ఈ బుక్ మీద చదివేది యాత్రికుని ప్రయాణం. ఒకసారి చదువు.
అంటే మనం చేసే ప్రతి పాపం కూడా ఆ పాపం అనే భారం ఎక్కడుందో కనపడుతుంది. ఆ బరువు మోస్తున్నామండి మనం. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియ కూడా మన నెత్తి మీద బరువుగానే ఉంటుందండి అది. చదువమ్మా. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి. నా దోషములు నా తల మీదుగానే పొర్లిపోవుచున్నవి. నేను మొయ్యలేని బరువు వలె అది నా మీద మోపబడి ఉన్నవి. అమ్మ ఎవరమ్మా? ఆయన మూర్ఖత్వమా లేకపోతే ఎవరిదన్నా? నా మూర్ఖత్వం వల్లనే కలిగిన ఆ గాయములు నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. హల్లెలూయా. ఎన్ని కష్టాలు ఎవరి వల్ల వచ్చినాయి? సాతాను అయ్యా, సాతాను అని పెట్టేస్తాం పేరు. సాతాను మాట ఎవరేమన్నారు? వాకిట్లో కూర్చుని బయటికి వెళ్ళి సాతాను ఇంట్లో పిలుచుకునే రోజులు కూడా ఉంటాయండి. ఇంట్లో దేవుడు రావాలా సాతాను రావాలా? నా మూర్ఖత్వం వలన అని స్పష్టంగా అని మాట్లాడుతున్నారు చూడండి. ఈ గాయాలన్నీ ఎలాగొన్నాయమ్మా? ఒకసారి మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది చూడమ్మా. మొదటి అధ్యాయంలో తల నుంచి అరికాల నుంచి తల వరకు అని ఉంటుంది. స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములే. హల్లెలూయా. ఇవాళ 2-3 నా ముందు కనపడ్డారండి. దేవుని నమ్ముకుని బిడ్డలే, పెద్ద ఊళ్ళే. ఆమె ఏం చేస్తున్నారు, బాగున్నారా అంటే ఏం బాగయ్యా. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒకటి చెప్తానే వస్తుంది. ఆయనకి ఇలాగుందయ్యా, మాకు ఇలాగుందయ్యా, అలాగుంది, ఇలాగుంది. ఏదో ఇలా నడిచిపోతున్నాం. ఒక్క మనిషిలో అయినా సరే పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నవన్న వాళ్ళు ఒక్కడు కనపడతలేదండి. ఒక్కరు కూడానండి. మొత్తం శరీరం ఏమైపోయిందండి? ఈ స్థితిలో పడిపోయామండి కడకే. ఈ స్థితిలో ఉన్నట్టు ప్రభు మాట్లాడుతున్నారు అనమాట. ప్రయాసలు పడి భారాల మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అందుకే దేవుని మాటలు వినాలండి. విని గ్రహించుకున్నాం అనుకోండి. కానీ దేవుడు పిలుస్తున్నాడు. మరి ఆ పిలిచినప్పుడు మన పరిస్థితి ఎలాగొని ఇందాక మీరు కీర్తనలు చదివారు చూడ. నా నడుము తాపముతో నిండి ఉన్నది. ఉందా? నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, అంతా నీకే కనబడుతూ ఉన్నది కదా. నా నిట్టూర్పు నీకు దాసబడి ఉండలేదు కదా. నా గుండె కొట్టుకొనిస్తున్నది కదా. నా బలమంతా నన్ను విడిచిపోయింది. నా కనుదృష్టి అంత తప్పిపోయింది. దేని చూస్తున్నాం మనం? అమ్మా, ఎందుకే ఇన్ని రోజులు మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నాము? స్నేహితులు. దేవుని పక్కన పెట్టేస్తాం, స్నేహితుల మీద ముందుకు వెళ్తామండి. బంధువుల మీద ముందుకు వెళ్తాం. బంధువులు ఏమనుకుంటారో. వాళ్ళందరూ ఎప్పుడు కనపడకుండా పోతారండి.
ఇంకా ముందు చదువు అక్కడ. నా స్నేహితులను నా తల్లిదండ్రులను నా తెగులు చూసి ఆ. ఎడముగా నిలిచియుచున్నారు. అమ్మా ఎడముగా నిలిచియుచున్నారు. అంతవరకు దగ్గరగా ఉన్నారు కదా, ఇప్పుడు తెగులు చూసి ఎడముగా నిలిచియున్నారు. ఎవరు దగ్గరికి రారండి. మా బంధువులు దూరముగా నిలిచియుచున్నారు. బంధువులు అనుకుంటాం, ఒక్క బంధువు రాడు ఇంటికి. ఇంట్లో కనుక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, శ్రమలు వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, ఒక్క బంధువు కూడా పక్కన కనపడ్డు. అది స్నేహితులు అనుకుంటాం, ఒక్క స్నేహితుడు కూడా రాడు. నా ప్రాణ సహోదరులు అనుకుంటాం, ఒక్క సహోదరుడు కూడా ముందుకు రాడండి. ఈ పరిస్థితిలో దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నాడు. నా ములుగులు వింటున్నావు కదా, నా బాధ వింటున్నావు కదా. ఆయన ప్రార్థన ఎక్కడ చేరింది? అందుకే ప్రయాసలు కూడా భారాలు మోసిన సమర్థ జనులారా నా యొద్దకి రండి. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ఆలోచనలు ఎలాగుంటాయండి? అందరికీ దేవుడు కావాలి ఖచ్చితంగానండి. ప్రతి ఒక్కరు దేవుని ఎదుగుతున్న వారమే. కానీ దేవుని యొద్దకి ఏ రీతికే వెళుతున్నాం? ఇక్కడ మేకా గ్రంథం 6:6 చూడము. ఎందుకంటే మనిషి ఆలోచనలు ఎలా ఉంటుంది అక్కడ. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించెదను. ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించుదున. ఏళ్ల కొలది పొట్టేళ్లను ఏడాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన. హల్లెలూయా. ఒక్క నిమిషం. ఎందుకంటే తండ్రి ఇంటికి వెళ్తానికి ఏమేమి తేవాలండి? ఇంక తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వెళ్తానికి ఏం పట్టుకొచ్చాడు వెనకాల? ఈలోకి మన ఆలోచన ఎలా ఉంటుంది అంటేనే తండ్రికి తనకి ఎంత దూరం ఎడమైపోయిందో ఒకసారి ఆలోచించండి. అంటే దేవునికి మనకి ఎంత ఎడమైపోయిందో చూడండి. ఏమి తీసుకొస్తే దేవుని అక్కడ సమాధానపరచగలం, ఏమి తీసుకొస్తే దేవుని శాంతపరచగలం. అంటే దేవునితో ఉన్న సంబంధం ఏమైపోయింది? పూర్తిగా దూరం అయిపోయింది. ఈ బాధల్లో ఉండి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్న ఆలోచనలు మనకు ఖచ్చితంగా వస్తాయండి. ఇది మన పరిస్థితి. ఈ స్థితిలో ఉన్న మనల్ని ఇక్కడ చూడండి, ఆయన అంటున్నారు చూడండి దేవుని మాట. మత్తయి సువార్త ఒకసారి చూడమా. మత్తయి సువార్త 7:21-23 వరకు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమునందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించును. హల్లెలూయా. ఇది సత్యాన్ని మనం గ్రహించాలండి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన చిత్త ప్రకారం కాదండి, దేవుడి చిత్త ప్రకారంగా వెళ్ళాలి. దేవుని చిత్తం నెరవేరాలి కానీ మన చిత్తం కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా తయారైంది అంటే కేవలం విశ్వాసులే కాదండి, సేవకులు కూడా అంతే. సేవకులు విశ్వాసులే, వాళ్ళే కాదు వీళ్ళే కాదు, దాదాపు పేరు మొత్తం ఎక్కడ చూసినా సరే ఇయ్యనండి. సంఘాలు కట్టండు అంటే పక్ష సంఘం నుంచి అది అలా బలహీనలు ఉన్నాయనుకోండి, ఆ బలహీనతను ఆధారం చేసుకుని ఆ సంఘాలను ఏం చేస్తున్నారు? ఈ మందకాయ వచ్చిన వాడు వెళ్ళి ఆ మందలోకి వెళ్ళి ఆ మందని చెదరగొడితే ఎలా ఉంటుంది?
అంటే అక్కడ యజమానికి అసలు పని చేస్తున్నాడా లేదా ద్రోహం చేస్తున్నాడు? ఆ తర్వాత అంటావండి ప్రభా 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 అని. నువ్వెవరో నాకు తెలీదు. ఒక సేవకులే కాదండి, విశ్వాసులు కాదండి, మొత్తం ఎంత ఎలాగున్నదంటే ప్రభువా అన్నంత మాత్రమే పరలోకం వెళ్ళరండి. అద్భుతాలు చేసినంత మాత్రమే పరలోకం వెళ్ళరండి. ఆ మాట కింద ముంచదమ్మా. ఆ దినమునందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రచురింపలేదా? అవును, నీ సేవ చేయలేదా? అనేక సంఘాలు కట్టలేదా? అనేక దెయ్యాలను వదిలించలేదా? ఎన్నో అద్భుతాలు చేయలేదా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అప్పుడు నేను మిమ్ములను అమ్మా అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. మరి అంత మునుపు వాళ్ళు చేసిన అద్భుతాలు ఈ దేవుని నామంలో చేసిన అద్భుతాలు ఏమైపోయినాయండి? ఒక సేవకులే కాదండి, విశ్వాసులే కానీ ఎవరికైనా స్త్రీతో వర్తిస్తుందండి. దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది చాలా కష్టం అండి. ఆ దేవుని చిత్తం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ లోకంలో మనకి విడుదల వస్తుందండి. ఏనాడైతే మనం దేవుని చిత్తం తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా బండ మీద కట్టిన నీళ్ళ కింద అప్పుడు మన జీవితం మారుతుందండి. ఇంకా ముందు చదువు అక్కడ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునే వాడిగా కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. ఈ సంవత్సరం చివరి రోజుల్లో ప్రభు మాట్లాడుతున్నది ఈ నా మాటల చొప్పున విని వాటి చొప్పున చేయువాడు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడిని పోలి ఉండును. హల్లెలూయా. ఇది ప్రభు చెప్తున్న మాట అండి. దేవుని మాటలు దేని తీసుకోవాలండి? మంచి పునాది వేసుకోవాలండి. ఈ లోకంలో మనం ఈ లోకం దాటాలంటే ఖచ్చితంగా మనకు మంచి పునాది కావాలి. ఆ పునాది ఎక్కడ ఉండాలి? బండ మీద అండి. ఆ బండ అంటే ఎవరు? క్రీస్తు. ఆయనలో కనుక మనం తలదాచుకున్నాం అనుకోండి, ఆ రోజు నోవాహు ఏం చెప్పారండి? నీకును నీ కుటుంబం కోసం ఒక వాడను సిద్ధం చేసుకో. ఆ వాడ కూడా ఏ కర్త చేయమన్నారు? క్షితిసారకపు మ్రాను చెత్త. క్షితిసారకం అంటే ఒక తుమ్మ చెట్లు ఆడతాండి, దేనికి పనికిరాదు అని ఒకటి చూడండి. అది వాడ అంటే ఎవరు? క్రీస్తు అండి. అందుకే మన ఇంటికి మన కుటుంబానికి ఎవరు కావాలి? క్రీస్తు అనే వాడలో ఏం చేస్తాం? అని తలదాచుకుంటామండి. క్రీస్తు అనే దాంట్లో మనం తలదాచుకుని ఆయన మీద మన జీవితాన్ని కట్టుకుని ఈ లోక శ్రమని దాటేవారు ఉండాలండి. అది దేవుడు చెప్తున్నమాట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్య ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడిని పోలి ఉండును. వాన కురిసెను గాని వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వెయ్యబడును కనుక అది పడలేదండి. చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద కట్టిన తన ఇల్లుని బుద్ధిహీనుని పోలి ఉన్నది. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది
కూలి కూలబడెను. కూలబడెను, దాని పాటు గొప్పదైన దాని పాటు గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వరదలు రావటం అనేది ఈ లోపల శ్రమలు రావటం అని. ఆ శ్రమల్లోనూ మనం కొట్టుకుపోతున్నామా, అందులో స్థిరంగా నిలబడ్డామా? అందులో స్థిరంగా నిలబడాలంటే ఎవరి సహాయం కావాలండి? ఆ? ఖచ్చితంగా దేవుని సహాయం అండి. ఎందుకంటే మనం దేవుని యొద్దకు వెళ్తున్నాం, ఏమి తీసుకెళ్ళక్కలేదండి. కేవలం విరిగి నలిగిన హృదయం తీసుకెళ్తే అదే చాలండి. మన కీర్తనలో ఉంటుందండి. ఎందుకంటే వేలాది పశువులు తీసుకెళ్ళాలని అవసరం లేదండి బలుల కోసం అండి. అవన్నీ దేవునియే. కేవలం ఆయన సంతోషపెట్టి దేంట్లోనూ విరిగి నలిగిన ఒక హృదయమేనండి. ఆ హృదయంతో దేవుని సమీపించామనుకోండి, ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుంది? ఒక ఆశ్రయం అండి. ఆయన తప్పిపోయిన కుమారుడు ఎలాగొచ్చారండి? నీకును పరలోక తండ్రికి వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను అని ఆయన విరిగినెల హృదయంతోనూ దేవుని సన్నిధానికి వచ్చారు. ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధానికి వస్తామో, ఆ విరిగినెల హృదయంతోనూ ఎప్పుడైతే మనం అన్ని దేవుని సన్నిధి ఒప్పుకుంటామో, అప్పుడు మన జీవితాలు నూతన పరుస్తారండి. అదే బండ మీద కట్టుకోవటం. అలా బండ మీద కట్టుకున్నాం అనుకోండి, తుఫాన్లు వస్తాయి వెళ్ళిపోతాయి. కానీ కట్టింది అక్కడ స్థిరంగా ఉంది కాబట్టి, అందులో తలదాస్తున్నాం కాబట్టి అక్కడ భద్రంగా ఉంటామండి. అలా భద్రంగా ఉండటం కోసమే ఆయన పిలుస్తున్నారన్నమాట. ప్రయాసలు పడి భారాలు మోసిన సమస్త జనులారా నా యొద్దకి రండి. ఆయన వద్దకు వచ్చామనుకోండి, మన జీవితాన్ని కట్టేది ఆయనేనే. ఆయన ద్వారా కట్టించబడ్డం అనుకోండి, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనం నెమ్మది దాటుకుని ముందుకెళ్లేవారు అందుకే ఆయన పిలుపుని దేవుని దగ్గర నేర్చుకునేవారు నా యొద్దకు రండి అన్నారు ఆయన. అంతేకాదు, నా కాడి సులువు, మీ కాడి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈ లోకంలో మన కాడి ఎలాగుంది? ఖచ్చితంగా భారమేనండి. మొయ్యలేని భారాలు మోస్తూనే ఇందాక ఆయన అందరు కీర్తన గారు అన్నారు కదండి, నా దోషములన్నీ నా నెత్తి మీద బరువుగా ఉన్నాయని. అవన్నీ మనం మోస్తున్నామండి. అవన్నీ కూడా ఎవరు దింపారు మనకి? ఆయన కలవరి శిలువ మీద యేసయ్యని. అవన్నీ తాను మోసుకున్నారు. ఆయన కాడి అంటే పరలోక కాడిని ఆయన మనకి ఇచ్చారండి. కేవలం ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన మాటకు లోబడి ఆయన నామాన్ని గణపరుచుకునేవారు ఉండాలండి. మరి ఏం తేవక్కర్లేదండి నా సన్నిధానానికి. విరిగినెల హృదయం తెస్తే అదే మనకి ఆశ్రయదుర్గంగా మారుతుంది. ఆ సన్నిధానం మనకి ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తారు. అంటే దేవుని యొక్క నేర్చుకునేవారు ఉండాలి. అంటే ఒకసారి రోమీలు 2:6 చూడము. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాలండి. అంటే దేవుని దగ్గర మనం ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో ప్రభు దగ్గర నిలిచి ఉంటామో, అక్కడ మనం ఏ విధంగా ఉండాలంట? వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. హల్లెలూయా. అందుకే ఎప్పుడూ కూడా సమాధానంగా ఉండటానికి ప్రయాసపడేవారు ఉండాలి. మన ఇంటికాడ ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని సమాధానం మన ముందు ఉండాలి. ఎప్పుడు దేవునికి ఉగ్రత తీసుకొచ్చేది ఏది కూడా మన జీవితంలోనూ
లేకుండా జాగ్రత్త పడేవారు ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి కూడాను దేవుడు ప్రతిఫలం ఇస్తారు. అందుకే ఏ పని చేస్తున్నామో ఆ పనికి ఏమొస్తుంది మనకి? జీతం, ఖచ్చితంగా మన జీతం వస్తుందండి. ప్రతిఫలం, మంచి పని చేస్తే మంచి జీతం. మంచి ఫలాలు వస్తాయి. కానీ భేదాలు పుట్టుకున్నాం అనుకోండి, ఆ ఫలాలు ఎలా ఉంటాయి? దేవాలుగా. అందుకే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? దేవునితో నేర్చుకుంటూ ఆయనతో సమాధానాన్ని ఎదుర్కొనేవారు ఉండాలి. అప్పుడండి ఆయన మనల్ని కడతారు. ఎందుకు దేవుడు కట్టేది అనుకోండి, అది విలువైన ఒక దేవుని సన్నిధానంగా మారుతుంది. అందుకే మళ్ళీ ఎవరు ఉన్నారండి ఇప్పుడు? ఆయన ఎప్పుడైతే మనల్ని కడతాం మొదలు పెట్టారో అప్పుడే ఆయన ఆత్మ మనలో ఉండే విధంగానే పరిశుద్ధంగా ఆయనే మనల్ని పునర్నిర్మిస్తారండి. అందుకే 2026లో చూడండి, ఎప్పుడైతే మనం మన జీవితాన్ని మార్చుకుంటామో ఖచ్చితంగా సంవత్సరాంతం వరకు కూడాను ఆయన ఆత్మే మనల్ని నడిపిస్తుంది. అందుకే తీర్మానం చేసుకోవాలి. పాత సంవత్సరం అయిపోయింది, మరి కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. అయ్యా పాతవి గతించిపోని సమస్తం నూతన పరచబడుతున్నాయి. అయ్యా ఇప్పుడు వరకు కూడా మేము చేసిన పనులు, అది మంచివైనా చెడువైనా సరే, అది నీకే అప్పగించేస్తాను. మమ్మల్ని నూతన పరచ అంటే నూతన హృదయము, నూతన స్వభావం అండి. అవసరమైన తీసివేసి పాతవి గతించిపోయి కొత్త జీవితంలో ఆరంభించుకునే వారు ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆయన ఆశ్రయిస్తామో దేవుడు మనకి ఇస్తారండి. నూతన హృదయం ఇచ్చేదను, మెత్తని గుండెను ఇచ్చేది అన్నమాట ఏహెచ్కేల్ గ్రంథాల్లో ఉంటుందండి. ఆయన మనకు నూతన స్వభావం ఇస్తారండి. అవన్నీ ఎవరు ఇస్తారు మనకి? అన్నీ ఆయనేనే. కేవలం మనం ఏం చేయాలి? ఆయన్ని ఆశ్రయించేవారు ఉండాలి. ఆయన సన్నిధి పిలుపుకి వెళ్ళాం అనుకోండి, ఆ పిలుపుని బట్టి ఖచ్చితంగా దేవుని రక్షణ అనేది మనకు దొరుకుతుంది, కాపుదలు దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది. అది ఇవ్వటానికే ప్రభు వచ్చారు. అందుకే ప్రయాసలు పడి భారాలు మోస్తున్న సమర్థ జనులారా, లోకంలో అందరిలో లాగే మనం పుట్టుకోదామా, లేకపోతే దేవుని పిలుపుని దేవుని ద్వారా నడిపించబడే వారికి ఉందాం. అలా ఉండాలంటే ఖచ్చితంగాను దేవుడు చెప్పిన దానికి లోబడేవారు ఉండాలి. ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి, ఇంటికాడ ప్రార్థన ఉండాలి. ఖచ్చితంగా విజ్ఞాపన ఉండాలి. అందరి కోసం ఏం చేయాలి? సంఘం కోసం, గ్రామం కోసం ప్రార్థన. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందుకే విజ్ఞాపన ప్రార్థన. ఎప్పుడైతే మన జీవితాన్ని మార్చుకుంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడాను మెండుగా వస్తాయి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేయండి.